ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ రేపు నామినేషన్ వేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, స్వాతి, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంకి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. స్వయంగా సిపి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాదు ఆయన్ను గెలిపించేందుకు అందరూ కూడా ముందుండి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోపక్క ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. సో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తాము ఎన్నుకున్నటువంటి సిపి రాధాకృష్ణన్ ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఒకవైపు ఇండియా కూటమి తమ అభ్యర్థిని పెట్టేందుకు 12 గంటలకు సమావేశం కాబోతుంది. ఇప్పటికి కూడా ఇంకా ప్రధానమంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక మరోపక్క రేపు ఏదైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేయబోతున్నారు. ఆ నామినేషన్ ఫామ్ పైన మొదటి ప్రపోజల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు ఉండబోతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, మిగతా ఏదైతే ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ల సంతకాలు కూడా ఉండబోతున్నాయి. రేపు ఎన్డీఏ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఈ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ఎన్నుకున్న తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సంతృప్తిగా ఉన్నాయనే విషయాన్ని కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేస్తూ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఆయన ప్రకటన చేశారు. సో మొత్తానికి రేపు నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఇండియా కూటమి ఎవరిని అభ్యర్థిగా పెట్టబోతుంది, అంతేకాదు తమిళనాడుకు సంబంధించి ఏ విధంగానైతే సిపి రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి ఉన్నారో, సో మరి అదే విధంగా ఇండియా కూటమిలో ఒకవైపు డిఎంకే తమిళనాడు వ్యక్తికే అటు ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మరోపక్క ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్నటువంటి మొత్తం 782 సభ్యుల మధ్య సగానికి పైగా అంటే సగం మంది మెజార్టీ అనేది ఇక్కడ కీలకం. సో ½ సో దానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సభ్యులను చూస్తే పూర్తి మెజారిటీ ఎన్డీఏకు ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని న్యూట్రల్ పార్టీస్ ఉన్నాయి, వాటితో కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ప్రతిపక్షాలుగా ఇండియా కూటమి కింద ఉన్నటువంటి పార్టీలతో కూడా మాట్లాడే ప్రయత్నం ఒకవైపు రాజ్నాథ్ సింగ్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి పూర్తి స్థాయి మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ప్రయత్నం ఎన్డీఏ చేస్తుంది. రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.